గణపురం మండల కేంద్రంలో మా ఊరి సంత అంగడి భవనాలను కూల్చిన వారిపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం గణపురం మండల కేంద్రంలోని అంగడి ప్రాంతంలో మా ఊరి సంత భవన నిర్మాణాలను కూల్చివేసిన ఘటనా స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సందర్శించారు. ఎటువంటి అనుమతులు లేకుండా 12 లక్షల పైచీలకు నిర్మాణ వ్యయంతో కట్టినటువంటి ఈ భవనాలను కూల్చివేయడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అని, కూల్చివేతలకు పాల్పడిన వ్యక్తులపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని గండ్ర కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోతి కరుణాకర్ రెడ్డి, భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు, పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో ఇక్కడికి వచ్చి ప్రతి వారం కూరగాయలు అమ్ముకోవడానికి, అదే విధంగా నిత్యావసర వస్తువులన్నీ కూడా ఈ ప్రాంగణంలో పెట్టుకొని అమ్ముకునేటువంటి సంప్రదాయం గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడే జరుగుతున్నది. ఇక్కడికి వచ్చేటువంటి ఎవరైతే అమ్ముకోవడానికి వచ్చేవాళ్ళు గానీ, వచ్చేటువంటి కొన్ని వినియోగదారులు గానీ, వారి యొక్క అవసరం కొరకు టాయిలెట్స్ ను, అదే విధంగా వాళ్ళు తెచ్చుకున్నటువంటి కూరగాయలు పెట్టుకోవడానికి స్టోర్ రూమ్ ను ఇవన్నీ కూడా కట్టియడం జరిగింది. దాదాపు 12.5 లక్షలతోటి జాతీయ ఉపాధి హామీ పథకం కింద కట్టియడం జరిగింది. మరి ఈనాడు ప్రజలకు ఉపయోగపడే నడుస్తున్నటువంటి మార్కెట్ ను మరి ఎలాంటి ఉత్తర్వులు లేకుండా, ఎలాంటి ప్లాన్ ఆఫ్ ముందస్తు చర్యలు లేకుండా దీన్ని కూలగొట్టడం జరిగింది. ఇది కూలగొట్టిన వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలని జిల్లా మండలంలో ఉండేటువంటి ఎస్ఐ గారిని, సిఐ గారిని కోరుతున్నాం. ఈ పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసే అధికారం ఎవరికి లేదు. ఎవరైనా చేయదలుచుకుంటే వాళ్ళ దగ్గర సరైనటువంటి ఉత్తర్వులు ఉండాలి. అది కూడా ప్రజలకు చెప్పి చేయాలి. రాజుగారికి మూడొస్తే ఏదన్నట్టుగా ఇక్కడ ఉండేటువంటి నాయకులకు వాళ్ళ ఇష్టానుసారంగా కూలగొట్టడం ఏదైతుందో ఇది చాలా దుర్మార్గమైంది. మీరు చూడండి, ఎవ్రీ వీక్ ఇక్కడ ఎంత పెద్ద సంఖ్యలో వినియోగదారులు వచ్చి ఇక్కడ కొనుక్కొని పోతారో మనం చూస్తుంటాం. చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇది, ప్రజా వ్యతిరేకమైన చర్య. ఇప్పటికైనా ఆ కూలగొట్టిన సరిగ్గా మళ్ళీ కట్టియాలని కూడా ఈ సందర్భం కోరుతున్నాం. ఇక్కడ చాలా మంది పేదవాళ్ళు కూడా కొంతమంది ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. ఏందన్నట్టు ఇది ఇంత దుర్మార్గంగా వ్యవహరించమని వీళ్ళకి ఎవరు చెప్పిండ్రు? మితిమీరినటువంటి రాజ్యాంగ శక్తులుగా వ్యవహరించేటువంటి అధికారం వీళ్ళకి ఎవరు ఇచ్చిండ్రు? కాబట్టి ఎవరైతే కూలగొట్టినటువంటి వ్యక్తులను అతని మీద క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సరి అయిన అధికారులు కూడా సరిగా స్పందించాలని కోరుతున్నాం.